అశోక్ లైలాండ్ ఇండియన్ కమర్షియల్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్లో అశోక్ లైలాండ్ కంపెనీ కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్లేయర్. అయితే అశోక్ లైలాండ్ కంపెనీ స్టార్టింగ్లో కార్స్ని అసెంబుల్ చేసి బిజినెస్ చేసేది. అలాంటి కంపెనీ ఈరోజు ఎలా ఇండియా సెకండ్ లార్జెస్ట్ కమర్షియల్ వెహికల్ ప్రొడ్యూసర్గా మారింది, కంపెనీని నడపలేరు అనే మాటల నుంచి అశోక్ లైలాండ్ని ఎలా $657 బిలియన్ కంపెనీగా ఎలా నడపగలిగారు, అశోక్ లైలాండ్ కంపెనీ మార్కెట్లో ఎలాంటి ఇన్నోవేషన్స్ చేసింది అండ్ అశోక్ లైలాండ్ని ఎందుకని హిందూజా గ్రూప్కి అమ్మేశారో నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. పంజాబ్లో రఘునందన్ శరణ్ అనే ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవాడు. ఆయనకి ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ గారితో చాలా దగ్గర సంబంధం ఉండేది. అయితే 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక నెహ్రూ గారు ఇండియాని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో డెవలప్ చేయడానికి నెహ్రూ గారు రఘునందన్ శరణ్తో ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయమని నెహ్రూ గారు సలహా ఇచ్చారు. అయితే అప్పటి మార్కెట్లో రఘునందన్ శరణ్ గారు గమనించిన దాని ప్రకారం ఇండియాలో కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ లేవు. పెద్ద పెద్ద ధనవంతులకి కార్స్ కావాలంటే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇండియాలో అప్పటికే హిందుస్థాన్ మోటార్స్ లాంటి కంపెనీస్ ఉండేవి, కానీ అవంతా పర్ఫెక్ట్గా ఉండేవి కాదు. సో రఘునందన్ శరణ్ గారికి కార్స్ని ఎలా తయారు చేయాలి అండ్ ఎలా బిజినెస్ చేయాలో తెలియదు. సో రఘునందన్ శరణ్ గారు ఆ టైంలో ప్రపంచం మొత్తంలో ఫేమస్ అయిన కార్ మోడల్ ఏంటి అని గమనించారు. ఆ టైంలో ఆయనకి అర్థమైంది ఏంటంటే ఇంగ్లాండ్లో ఉన్న ఆస్టిన్ కంపెనీ యొక్క ఆస్టిన్ A40 అనే కార్ మోడల్ ఆ టైంలో వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అండ్ ఈ కార్ అనేది ఇండియాలో అమ్మట్లేదు. సో ఆ కార్ని అక్కడి నుంచి తెచ్చి ఇండియాలో బిజినెస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం రఘునందన్ శరణ్ గారికి ఉంది. సో రఘునందన్ శరణ్ గారు ఆస్టిన్ A40 కార్ మోడల్ని ఇండియాలో అసెంబుల్ చేసి బిజినెస్ చేద్దాం అనుకున్నారు. సో ఆల్రెడీ రఘునందన్ శరణ్ గారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో ఆస్టిన్ కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ డీల్ని చేసుకున్నారు అండ్ ఆస్టిన్ కంపెనీ కూడా చాలా కాలం నుంచి ఇండియాలో తన బిజినెస్ చేద్దామని చూస్తుంది. సో ఇలా 1948లో చెన్నైలో ఒక కంపెనీ స్టార్ట్ అయింది, అదే అశోక్ మోటార్స్. ఇక్కడ మీకు 2 డౌట్స్ వస్తాయి, అసలు అశోక్ ఎవరు అండ్ రఘునందన్ గారు పంజాబ్లో ఉంటారు కదా, మరి చెన్నైలో కంపెనీని ఎందుకు స్టార్ట్ చేశారని. అశోక్ మోటార్స్లో అశోక్ అంటే రఘునందన్ శరణ్ గారి కొడుకు పేరు అశోక్ శరణ్. సో అందుకు సింబాలిక్గా ఉంటుందని అశోక్ మోటార్స్ అని పేరుని పెట్టారు. అశోక్ శరణ్ గారి గురించి వీడియోలో ముందుకు వెళ్ళి కొద్దీ డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్, పంజాబ్లో కాకుండా చెన్నైలో ప్లాంట్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆ టైంలో చెన్నైలోనే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ప్లాంట్ కూడా చెన్నైలోనే ఉండేది అండ్ అశోక్ మోటార్స్ కంపెనీ చేసే బిజినెస్ కూడా ఇంగ్లాండ్ నుంచి ఆస్టిన్ కంపెనీ యొక్క కార్ పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఇండియాలో అసెంబుల్ చేసి ఇండియాలో వాటిని అమ్మి బిజినెస్ చేయడమే. సో పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి చెన్నై పోర్ట్ కరెక్ట్ లొకేషన్. సో చెన్నైలో అశోక్ మోటార్స్ కంపెనీ స్టార్ట్ అయింది. సో కొన్ని సంవత్సరాల పాటు అశోక్ మోటార్స్ కంపెనీ ఇదే బిజినెస్ని చేసింది. సో ఇండియాలోనే కార్స్ని కాకుండా వేరే సెగ్మెంట్లోకి బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దామని రఘునందన్ శరణ్ గారు అనుకున్నారు. అండ్ అదే టైంలో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇండియాలో కమర్షియల్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక లైసెన్స్ని అప్రూవ్ చేసింది. అండ్ ఇదే టైంలో ఇండియాలో టాటా కంపెనీ కూడా 1954లో కమర్షియల్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఫ్యూచర్లో ఇండియాలో ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి అండ్ ర్యాపిడ్గా అర్బనైజేషన్ని ఇండియా చూస్తుందని ముందుగానే అశోక్ శరణ్ గారు ఊహించారు. సో ఇండియాలో ఇంత స్కోప్ ఉన్న ఇండస్ట్రీలో ప్లేయర్స్ ఎవరు పెద్దగా లేరు. సో ఈ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లోకి అశోక్ మోటార్ ఎంటర్ అవుదామని చూస్తుంది. సో అప్పటికే ఆల్రెడీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో వరల్డ్లో ఉన్న టాప్ కంపెనీ అయిన బ్రిటిష్ లైలాండ్ అనే ఇంగ్లాండ్ కంపెనీతో పార్ట్నర్షిప్ డీల్ చేసుకుంది. సో బ్రిటిష్ లైలాండ్తో పార్ట్నర్షిప్ డీల్ చేసుకొని లైలాండ్ కామెట్ అనే ట్రక్ మోడల్ని లాంచ్ చేసింది. అయితే లైలాండ్ కామెట్ నార్మల్ మార్కెట్లో పెద్దగా సక్సెస్ కాలేదు, కానీ B2B మోడల్లో అంటే బిజినెస్ టు బిజినెస్ మోడల్లో ఇండియన్ ఆర్మీకి ఈ కామెట్ ట్రక్స్ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. సో ఇండియన్ ఆర్మీ నుంచి కామెట్ ట్రక్స్ కోసం చాలా ఆర్డర్స్ వచ్చాయి
అండ్ తర్వాత క్యాబోవర్ ట్రక్స్ని అశోక్ మోటార్స్ కంపెనీ లాంచ్ చేసింది. అవన్నీ నార్మల్ మార్కెట్లో పెద్దగా సక్సెస్ కాలేదు, కానీ B2B మోడల్లో బాగా సక్సెస్ అయ్యాయి. అండ్ అశోక్ మోటార్స్ నుంచి అశోక్ లైలాండ్గా కంపెనీ పేరుని మార్చారు. అండ్ తర్వాత టైగర్ కబ్ అనే బస్ మోడల్ని అశోక్ లైలాండ్ కంపెనీ లాంచ్ చేసింది. అయితే టైగర్ కబ్ అంటే ప్యాసింజర్ బస్ మోడల్. ఇవి కూడా B2B మోడల్లో బాగా సక్సెస్ అయ్యాయి. సో ఇప్పుడు ఇనీషియల్ డేస్లో అశోక్ లైలాండ్ కంపెనీ సక్సెస్ అవ్వడానికి వాడిన స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రిటిష్ లైలాండ్ కంపెనీ లాంచ్ చేసే ట్రక్స్ అండ్ బస్ మోడల్స్ అన్నీ కూడా ఫారెన్ మార్కెట్స్కి అండ్ ఇంగ్లాండ్ రోడ్ కండిషన్కి సెట్ అయ్యేటట్టు ఉంటాయి. సో అశోక్ లైలాండ్ కంపెనీ ఇండియన్ రోడ్స్కి సూట్ అయ్యే విధంగా వాటిని మోడిఫై చేసి ఇండియాలో లాంచ్ చేసేది. సో ఇండియన్ కండిషన్స్కి సెట్ అయ్యే విధంగా అశోక్ లైలాండ్ కంపెనీ ట్రక్స్ అండ్ బస్సెస్ ఉండేవి. ఈ స్ట్రాటజీ ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి అశోక్ లైలాండ్ కంపెనీకి చాలా బాగా యూజ్ అయింది. అండ్ అశోక్ లైలాండ్ కంపెనీ ఈ పాస్ట్ 30 ఇయర్స్గా కస్టమర్స్కి, అంటే మనలాంటి సామాన్యులకి తన ట్రక్స్ అండ్ బస్సెస్ని అమ్మి బిజినెస్ చేస్తుంది. కానీ 1970స్లో ఓన్లీ బిజినెస్ టు బిజినెస్ మోడల్నే అశోక్ లైలాండ్ కంపెనీ ఫాలో అయ్యేది. సో అందుకే మీరు గమనిస్తే గవర్నమెంట్ బస్సెస్ అండ్ ఇండియన్ ఆర్మీలో ట్రక్స్, ఇలా చాలా పబ్లిక్ సెక్టార్లో వెహికల్స్ అశోక్ లైలాండ్ కంపెనీవే అయ్యి ఉంటాయి. అండ్ నెక్స్ట్, అశోక్ లైలాండ్ కంపెనీ ఇనీషియల్ డేస్లోనే తన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకొని చాలా జీనియస్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది. చాలా కంపెనీస్ ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వగానే వాళ్ళకి సంబంధం లేని మార్కెట్లోకి ఎంటర్ అయిపోయి ఫెయిల్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓలా కంపెనీ తనకి సంబంధం లేని ఈవీ సెక్టార్లోకి ఎంటర్ అయ్యి ఇనీషియల్ డేస్లో బాగానే సక్సెస్ అయినా వాళ్ళకి సంబంధం లేని సెక్టార్ అవ్వడం వల్ల అండ్ కొన్ని రీజన్స్ వలన తన మార్కెట్ షేర్ని మెల్లమెల్లగా కోల్పోతూ వస్తుంది. సో అశోక్ లైలాండ్ కంపెనీ తన బిజినెస్ డైవర్సిఫికేషన్ని చేసిన హెవీ డ్యూటీ ట్రక్స్ మీదో లేదంటే కమర్షియల్ వెహికల్స్ సైడ్నే తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసింది. ఇలా మార్కెట్లో ఒకే సెగ్మెంట్ మీద ఫోకస్ చేసి తన బిజినెస్ని వాళ్ళకి ఉన్న కోర్ బిజినెస్ మీదే ఫోకస్ చేయడాన్ని నీచే మార్కెటింగ్ అంటారు. అంటే ఈ నీచే మార్కెటింగ్ని ఫాలో అయ్యే కంపెనీస్ మార్కెట్లో వైడ్ రేంజ్లో ప్రతి బిజినెస్లోకి ఎంటర్ అవ్వవు. ఈ నీచే మార్కెటింగ్ని ఫాలో అయ్యే కంపెనీస్ మెయిన్గా వాళ్ళ కోర్ బిజినెస్ మీదే ఫోకస్ చేస్తాయి. ఇలాంటి కంపెనీస్కి చాలా టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు. అంటే అందరూ వీళ్ళ ప్రొడక్ట్స్ని కొనరు, ఓన్లీ వాటి అవసరం ఉన్న స్పెసిఫైడ్ పీపుల్ మాత్రమే ఈ ప్రొడక్ట్స్ని కొంటారు. అందుకే అశోక్ లైలాండ్ కంపెనీ కూడా మీరు గమనిస్తే మార్కెట్లో ఓన్లీ కమర్షియల్ వెహికల్స్ని అండ్ బస్సెస్ని మాత్రమే తయారు చేస్తుంది. అయితే 1953లోనే రఘునందన్ శరణ్ గారు చనిపోయారు. సో కంపెనీ అశోక్ శరణ్ చేతిలోకి వెళ్ళింది. చాలామంది అశోక్ శరణ్ కంపెనీని నడపలేరన్నారు, కానీ అశోక్ శరణ్ వాళ్ళందరినీ రాంగ్ అని ప్రూవ్ చేశాడు. అయితే అశోక్ శరణ్ గారు కూడా కొన్ని జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని అశోక్ లైలాండ్ కంపెనీలో ఇంప్లిమెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో ట్రక్స్కి కావలసిన పార్ట్స్ని ఇండియాలో తయారు చేసేవాళ్ళు కాదు, వాటిని ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాడేవాళ్ళం. సో అశోక్ శరణ్ గారు ఇండియాలోనే కమర్షియల్ వెహికల్స్కి కావలసిన అన్ని పార్ట్స్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీని వలన వెహికల్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో దీనివల్ల అశోక్ లైలాండ్ కంపెనీ ముందుతో పోలిస్తే ప్రొడక్ట్ని తక్కువ రేట్కైనా ఇవ్వచ్చు, లేదా సేమ్ ప్రైస్ ఉంచి ప్రొడక్ట్ మీద మార్జిన్స్ అయినా పెంచుకోవచ్చు. ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గితే ఏ బిజినెస్లో అయినా మెయిన్గా ఈ రెండు బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ తర్వాత అశోక్ శరణ్ గారు మెయిన్గా ప్రొడక్ట్ ఇన్నోవేషన్ మీద బాగా ఫోకస్ చేశారు. సో అశోక్ లైలాండ్ కంపెనీ దీనిలో భాగంగా 1969లో ఇండియాలో ఫస్ట్ టైం పవర్ స్టీరింగ్తో కమర్షియల్ వెహికల్స్ని అశోక్ లైలాండ్ కంపెనీనే ఫస్ట్ లాంచ్ చేసింది. అండ్ నెక్స్ట్, బస్సెస్లో ఇంజన్స్ని అండ్ అదర్ ఇంపార్టెంట్ పార్ట్స్ని బస్కి ఫ్రంట్ పెట్టి అశోక్ లైలాండ్ కంపెనీ బస్సెస్ని లాంచ్ చేసింది. సో దీని వలన బస్సులో స్పేస్ పెరిగి ఎక్కువ మంది పడతారు. ఇలా చాలా ఇన్నోవేషన్స్ని అశోక్ లైలాండ్ కంపెనీ తన వెహికల్స్లో చేసింది. అండ్ ఎలా అయితే స్టార్టింగ్లో టాటా కమర్షియల్ వెహికల్స్ని చూసి అశోక్ లైలాండ్ కంపెనీని స్టార్ట్ చేయడానికి హోప్ వచ్చిందో, అలానే మిడ్ అండ్ స్మాల్ కమర్షియల్ వెహికల్స్ని లాంచ్ చేయడానికి టాటా కంపెనీ ఇన్స్పిరేషన్ ఇచ్చింది. సో అశోక్ లైలాండ్ కంపెనీ కూడా 2011లో స్మాల్ అండ్ మిడ్ కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయింది. అండ్ అశోక్ లైలాండ్ కంపెనీని ప్రెజెంట్ నడుపుతున్న కంపెనీ హిందూజా గ్రూప్. అశోక్ లైలాండ్ కంపెనీలో హిందూజా గ్రూప్కి 51% స్టేక్ ఉంది.
సో అశోక్ లైలాండ్ కంపెనీలో హిందూజా గ్రూప్ మేజర్ షేర్ హోల్డర్గా ఉండి కంపెనీని నడుపుతుంది. అయితే 1984లో వరల్డ్ వైడ్గా గ్లోబల్గా ఎకానమీ స్లో డౌన్ అయింది. సో దీని వలన అన్ని ఆటోమొబైల్ కంపెనీస్ లాసెస్లోకి వెళ్ళిపోయాయి. సో అశోక్ లైలాండ్ కంపెనీ మేనేజ్మెంట్ కూడా కంపెనీలో కొంత స్టేక్ని డైల్యూట్ చేద్దాం అనుకుంది. సో దీనిలో భాగంగా లెవకో గ్రూప్ అనే కంపెనీ 15% స్టేక్ని కొనుక్కుంది. అండ్ రోవర్ గ్రూప్ అనే మరో కంపెనీ కూడా అశోక్ లైలాండ్ కంపెనీలో స్టేక్ని కొనుక్కుంది. సో తర్వాత హిందూజా గ్రూప్ వాళ్ళ డబ్బుల్ని డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేసి ఒక మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేద్దామని చూస్తుంది. సో హిందూజా గ్రూప్ దీనిలో భాగంగా లెవకో అండ్ రోవర్ గ్రూప్లో అశోక్ లైలాండ్ కంపెనీలో వాళ్ళకి ఉన్న స్టేక్ని కొనుక్కుంది. సో ఇలా హిందూజా గ్రూప్ అశోక్ లైలాండ్ కంపెనీని అక్వైర్ చేసింది. అండ్ 2024లో అశోక్ లైలాండ్ కంపెనీకి 18% మార్కెట్ షేర్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో టాటా కంపెనీ అండ్ సెకండ్ ప్లేస్లో మహీంద్రా కంపెనీ ఉంది. ఇక్కడ టాటా కంపెనీ తన మార్కెట్ షేర్ని లూజ్ అవుతూ వస్తుంటే మహీంద్రా కంపెనీ అండ్ అశోక్ లైలాండ్ కంపెనీస్ మార్కెట్ షేర్ని గెయిన్ చేస్తూ వస్తున్నాయి. ప్యాసింజర్ వెహికల్స్లో బోత్ టాటా కంపెనీ అండ్ అశోక్ లైలాండ్ కంపెనీస్కి ఈక్వల్గా మార్కెట్ షేర్ ఉంది. అండ్ ఇప్పుడు అశోక్ లైలాండ్ కంపెనీ ఇండియాలో కమర్షియల్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్లో ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉంది. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.